మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. ఈ సమయంలో సువార్తను గూర్చి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రేరేపణతో ఈ మాటలు మీకు బోధించడానికి ప్రభు నన్ను నడిపించునుగాక. బైబిల్లో నుండి ఒక మూల వచనాన్ని చూపిస్తాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందామా? నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించొచ్చు, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి క్రీస్తునకు నేను పరిచారకుడనైతిని. బైబిల్ అంతట్లో సువార్త అనే ఆ మాటకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్క సందేశంలో, ఒక్క స్టడీలో ఇదంతా నేను బోధించలేను, కానీ కొద్ది మాటలు మాత్రం మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. దైవజనుడైన పౌలు గారు ఒక విలువైన పిలుపును, ఘనమైన పరిచర్యను చేసినవారు. దేవుని చేత పిలువబడ్డారు, దర్శనం పొందుకున్నారు. సువార్త అన్యజనుల మధ్యలో ప్రకటించుటకు దేవుడు ఏర్పరచుకున్న సాధనం. ప్రతి సువార్త ప్రకటించే సేవకులు గమనించవలసిన విషయం, దేవుడిచ్చిన యాజక పరిచర్యలో లేక యాజక ధర్మములో సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది. సువార్త నిమిత్తం ఎంతోమంది దేవుని చేత పిలువబడ్డారు. ప్రపంచానికి సువార్తను ప్రకటించిన అపోస్తులు మొదలుకొని అంతకుముందు బాప్తిజమిచ్చు యోహాను, స్వయముగా యేసుక్రీస్తు, ఆ తర్వాత అపోస్తులు, ఆ తర్వాత మొదటి శతాబ్దములో ఎంతోమంది సువార్త నిమిత్తం ప్రాణాలు పెట్టారు. సువార్త భారము కలిగి నడిపించబడ్డారు. ఈ రోజున క్రైస్తవ ప్రపంచం ఈ విధంగా మార్చబడటానికి గల కారణం, ఎంతోమంది సువార్తను ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనాలుగా అభిషేకించబడి వాడబడ్డారు. ఆయా సమయాల్లో అందుకే ఆత్మపూర్ణులైన దైవ సేవకుల గురించి, దేశ దేశాలకు వెళ్ళి సువార్తను అందజేసిన మిషనరీలను గురించి ఈ కాలములో అనేకులు చెప్పుకుంటూ ఉన్నారు. బైబిల్లో సువార్త అనేది, మరొకసారి చెప్తున్నాను, చాలా విలువైనది. సువార్త లేకపోతే క్రైస్తవ్యమే లేదు, అసలు బైబిలే లేదు అని చెప్పక తప్పదు. బైబిల్లో సువార్తకు ప్రారంభం ఉంది, సువార్తకు ముగింపు ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నారు. ఒక్కసారి మీరు గమనించండి, ఏమని వ్రాయబడిందో మీకు అర్థమవుతుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చూశారా? మనం గమనిస్తాం, సువార్తకు ప్రారంభం ఉంది.
సువార్తకు ముగింపు ఉంది. ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను. సువార్త అంటే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడింది. చదువుతున్నారు, వినండి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండి వీరు అంత్యొకైకి వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. సువార్త అంటే ఇప్పుడు యేసును గూర్చిన సువార్త, అది మీరు నోట్ చేసుకోవాల్సింది. ఒక సేవకుడు తన్ను తాను ప్రకటించుకునేది కాదు సువార్త. తనకిచ్చిన మందిరాన్ని, సంఘాన్ని ప్రపంచానికి తెలియజేసేది కాదు సువార్త. ఎవరినో తెర ముందు పెట్టి సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్పుకునేది కాదు. ఒక్క మాటలో మీకు చెప్తాను, సువార్త అనేది యేసును గూర్చే చెప్పాలి. చాలామంది సువార్తికులు నేను చూస్తూ ఉంటాను. సువార్త మహాసభలు పెట్టేవారిని కూడా గమనిస్తాను. ఆ సువార్త సభలని, సువార్థికులమని అండ్ ఫ్లెక్సీల్లో కనపడుతుంది, స్టేజీ బ్యాక్గ్రౌండ్ మీద కనపడుతుంది. ఆ సందేశాలలో ఏదో కుటుంబ వ్యవస్థ గురించి 4 మాటలు చెప్పటం, 4 కథలు చెప్పటం, సమయాన్ని వెళ్ళబోచటం. పేరు చూస్తేనేమో సువార్త సభలు. ప్రజలు కూడా అసలు సువార్త అంటే ఏమిటో తెలుసుకోకుండా ఆ రోజుల్లోనే చెప్పారండి. ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఒక నిజమైన, సత్యమైన, యథార్థమైన సువార్తకు ప్రజలు మొగ్గు చూపకుండా కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చినది, వస్తుంది అని కూడా లేఖనాలు చెప్తున్నాయి. ప్రకటించే వారు ఆ విధంగా నడిపించబడుతున్నారు. వినే ప్రజలు కూడా పూర్తిగా కల్పన కథల వైపు తిరుగుతూ ఉన్నారు. కట్టె, కొట్టె, తెచ్చే, అర్థమైందా? ఈ 3 మాటలు, 2-3 మాటలు కల్పనా కథలుగా చెప్పి ప్రజలకు తెలియజేయగానే దానివైపు మొగ్గు చూపటం, చప్పట్లు కొట్టడమే కానీ ఆ సేవకుని గుండెల్లో సువార్తను గూర్చిన భారం ఉందా? ఆయన నోట వచ్చే ఆ మాట క్రీస్తును గురించే బోధిస్తున్నారా? ఈ సువార్త ద్వారా అనేకులు రక్షించబడ్డారా అనేది ప్రజలు గుర్తించలేకపోతున్నారు, బోధించేవారు గమనించలేకపోతున్నారు. సువార్త అనేది సర్వప్రపంచానికి ప్రకటింపబడాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం మీరు 15వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను కులములో నుండి వచ్చాను, ఆ కులానికి సువార్తను ప్రకటిస్తున్నాను అనేది కాదు. మా గ్రామానికి నేను సువార్తను ప్రకటిస్తున్నాను అని కాదు. అందుకే అపోస్తులు కానీ మొదటి శతాబ్దములో ఉన్నటువంటి వారు ఒక్కచోటే స్టాండర్డ్ అయ్యి ఆ ఏరియాకే సువార్త ప్రకటించినట్లుగా మనకు కనబడదు. అందుకే అపోస్తుల సువార్త ప్రకటించే రోజుల్లో మిషనరీలుగా ప్రయాణమయ్యారు, అలాగే పరిచర్య చేశారు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ప్రజలకు సువార్త అందించబడింది అంటే
మన భారతదేశానికి అపోస్తులలో ఒకరైనటువంటి తోమా కూడా అడుగుపెట్టారు. మన భారతదేశంలో ఎంతోమంది సువార్తను చేతబట్టుకొని మిషనరీలుగా వచ్చారు. అందుకే ఈ రోజున అనేకుల చేతుల్లో బైబిల్ ఉంది. అనేక గ్రామాలలో అనేక మందిరాలు కట్టబడుతున్నాయి. ధారాళముగా క్రైస్తవ్యం యొక్క విలువను ప్రజలు తెలుసుకుంటున్నారు. సువార్త అనేది ఒక కులగోత్రానికి సంబంధించింది కాదు. పేతురు కూడా చెప్పారు కదా, కొర్నేలి ఇంట్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సువార్త సర్వ సృష్టికి ప్రకటించాలి. మరొక మాట చెప్తాను. మార్కు సువార్తలోనే 3వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చదువుతున్నారు. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై వెళ్ళగొట్టడానికి అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని. చూశారండి, సువార్త ప్రకటించుటకు దేవుడు ఒక వ్యక్తిని నియమించాలి. వారు ప్రకటించారని నేను ప్రకటించేది కాదు, నేను ప్రకటించానని ఇంకొకరు ప్రకటించేది కాదు. ఒక్కొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. సువార్త ప్రకటించడానికి దేవుడు నియమించాలి. అందుకే ఆ రోజుల్లో నియమించి వారిని అనేక గ్రామాలకు పంపించారు. ఎందుకు? దయ్యములను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చి సువార్తను ప్రకటించుటకు. ప్రియమైన సహోదరులారా, సువార్త ప్రకటించడానికి ప్రాణమునైనా లెక్క చేయకూడదు. 2 రెఫరెన్స్లు మీరు నోట్ చేసుకోండి. ఇదే మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం, అలాగే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనంలో పౌలు గారు అంటాడు చూడండి, అయితే దేవుని కృపా సువార్తను ప్రకటించుటకు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. మేము స్వార్థికులం అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ గమనించాలి. పరిచర్యలో సువార్త అనేది ఒక భాగం. కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను దేవుడు నియమించెను అని వ్రాయబడింది. సువార్త ప్రకటించడానికి తమ ప్రాణములనైనా లెక్క చేయకూడదు. పౌలు గారు అదే చెప్తారు, నా ప్రాణం ఎంత మాత్రం నాకు ప్రియమైనది కాదు. సువార్త కొరకు నిలబడాలి. ఇందాక చెప్పాను కదండి, తమది కాని దేశాలకు సువార్త నిమిత్తం వెళ్ళి ప్రాణాలను అర్పించినటువంటి త్యాగమూర్తులు లేకపోలేదు. వారు ప్రాణాలని కోల్పోయారు కనుకనే అక్కడ పుట్టింది క్రైస్తవ సంఘం. అనేక దేశాలలో సువార్త ప్రకటించబడింది. అందుకే తండ్రినైనను, తల్లినైనను, అక్కలనైనను, అన్నలనైనను, చెల్లెలనైనను చివరికి తన ప్రాణమును సహా ద్వేషించాలి. అది సువార్తలో ఉన్నటువంటి మాధుర్యం. ఈ రోజున చాలామందికి సువార్త అంటే ఏమిటో తెలియదు. సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను నియమించారనే సంగతి తెలియదు. అసలు సువార్త ఎలా ప్రకటించాలో కూడా తెలియదు. సువార్త ప్రకటనలో ప్రజలు పొందుకునే మేలులు ఏమిటో తెలియదు. తెలియని అనుభవాల మధ్యలో నడిపించబడుతున్నారు. ఊరికే మీకు టూకీగా చెప్తాను, కొన్ని విషయాలు నోట్ చేసుకోండి. సువార్త
ఉచితముగా ప్రకటించాలి. లేఖనాల్లో ఉన్న మాటలేనండి. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం అంతలో చదువుకోనండి. ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం. ఏ సేవకుడు కూడా జీతానికి బోధించకూడదు. క్రైస్తవ జీవితంలో ఏమండి జీతం అనేది లేదండి. దేవుడి ఇవ్వాలి జీతం. జీతగాన్ని యేసుప్రభు ఒప్పుకోలేదు. సంఘానికైనా సువార్త ప్రకటించేటప్పుడైనా సొంత కాపరి అనే పదాన్ని ఉపయోగించారు. జీతగాడు అనే పదాన్ని యేసుక్రీస్తు త్రోసివేశాడు. అందుకే జీతగాడే గనుక తోడేళ్ళు వచ్చినప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతారు అని వ్రాయబడింది. సువార్త ప్రకటించే ప్రతి సేవకుడు, సంఘములో బోధించే ప్రతి యాజకుడు గమనించాలి. సువార్త ఉచితముగా ప్రకటించాలి. ఒకరోజు సభకు వస్తే ఎంత ఇవ్వండి, 2 రోజులు సభలకు వస్తాను ఎంత ఇవ్వండి, 3 రోజులుంటే ఎంత ఇవ్వండి అని చెప్పాల్సిన అవసరత లేదని బైబిల్ చెప్తుంది. ఇంకా బైబిల్లో పౌలు గారు అంటాడు, భారముతో ప్రకటించాలి. ఒకటి ఉచితంగా ప్రకటించాలి, రెండోది భారం అంటే ఈ రోజున ఆటపాటలుగా సభలకు వెళ్తారు. ఆటపాటలుగా ఏమండి ఏదో స్టేజీ మీద నిలబడతారు. ఏదో కాసేపు కామెడీగా 4 మాటలు చెప్పటం, ప్రజలను యుక్తిగా తన వైపు నడిపించుకోవటం, ఏదో చెప్పాము వచ్చాము, ఇది తప్ప ఏమండి వారి ఛానల్ గురించి ప్రకటించుకోవటం, వారికి ఇచ్చినటువంటి డిగ్రీల గురించి చెప్పుకోవటం, ఏమండి వారి స్వస్థలాల గురించి, వారి మందిరాల గురించి, వారి సంఘాన్ని గురించి వేళ చేసుకోవటం, 45 నిమిషాలు ముగించుకోవటం, తిన్నగా కానుక తీసుకోవటం, కారు ఎక్కటం, ఇదే సరిపోతుంది. ఏమండి సువార్త అనేది భారముతో ప్రకటించాలి. ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుందండి. ఆ ప్రసవ వేదన పడి ఆ ప్రసవ వేదనలో ఒక బిడ్డకు జన్మనిస్తుందండి. పౌలు గారు అదే అంటాడు, స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించున్నట్లుగా నేను మీ ఎడల సాధువునై ఉన్నాను కదా, మీ కొరకు సువార్త మాత్రమే కాదు మా ప్రాణములను ఇచ్చుటకైనాను మేము సంసిద్ధంగా ఉన్నాము అని తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుండి వ్రాయబడింది. భారముతో ప్రకటించాలి. ఒక బిడ్డకు జన్మనిచ్చే తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఏమండి ఒక సందేశం చెబుతున్నా, ఓ సువార్త సభలో మాట్లాడుతూ ఉన్నా, ఆ ప్రాంతానికి ప్రభువు నన్ను తీసుకొని వెళ్తున్నారు, ఒక సేవకునిగా నేను అడుగుపెట్టినప్పుడు ఆ ప్రాంతమంతా ఆశీర్వదించబడాలి, ఆ గ్రామం కదిలించబడాలి, కొందరైనా రక్షించబడాలి అనే ఆ దిశగా వెళ్ళాలండి. ఒక దైవజనుడు వాక్యం చెప్పడానికి లేచి నిలబడే ముందు ఒక కబురు వచ్చిందండి, మీ భార్య పాస్టర్మ గారు చనిపోయారండి అని. సరేలే అన్నారు, వాక్యం చెప్పారండి. ముగించుకొని తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరో అడిగారట, మీ భార్య చనిపోయిందని చెప్పినా మీరేం కంగారు పడలేదు, పరిగెత్తుకొని వెళ్ళలేదు, ఏమిటండి? వాక్యం చెప్పారంటే ఆ సేవకుడు చెప్పారట, భౌతికముగా నా భార్య చనిపోయింది, నేను వెళ్ళినా ఆమెను తిరిగి బ్రతికించుకోలేను. ఈరోజు నేను చెప్పిన సందేశము ద్వారా పాపములో చనిపోయిన వేల మంది ప్రజలు క్రీస్తులో జన్మించారు, బ్రతికారు. చూసారా? ఇది సువార్త భారం. మిషనరీల చరిత్రలను చదువుతున్నప్పుడు ఒక మిషనరీ ఒక దీవుల్లోనికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారండి. అందరు చెప్పారు, అక్కడ మనుషులు కాదు రాక్షసులు ఉంటారు, వారు తప్పనిసరిగా నేను తినివేస్తారు,
ఆ ప్రాంతానికి వెళ్తే నువ్వు సజీవంగా తిరిగి రావు, ఆ ప్రాంతాలు అలాంటివి అని చెప్తే ఈ సువార్థికుడు చెప్పాడంటండి, నేను చనిపోయిన తర్వాత నన్ను మట్టిలో పాతి పెడతారు కదా, అప్పుడు పురుగులు నా శరీరాన్ని తింటాయి. బ్రతికి ఉన్నప్పుడు క్రీస్తు నిమిత్తం నా శరీరం ఏమైపోయినా పర్వాలేదు, వారు ఏమి చేసినా పర్వాలేదు, వారికి నేను సువార్త ప్రకటిస్తానని వెళ్ళారు. వారి మధ్యలో కొంతకాలం ఉన్నారు. ఆ దీవుల్లో ఉన్న ప్రజలందరినీ యేసుక్రీస్తు సువార్త చెప్పి రక్షించాడండి. ఒక్కసారి మీరు ఆలోచించేయండి. అలాగే ఈ రోజున అనేక ప్రదేశాలలో సువార్త ప్రకటించు దాన్ని బట్టే సంఘాలు స్థాపించబడి. మరొక మిషనరీ గురించి నేను చదివాను. ఆయన ఒక ప్రాంతంలో ఉంటే అన్ని ప్రతికూలతలు, ఏదో ఒక ముళ్ళు గుచ్చుకొని సువార్త ప్రకటించే ప్రాంతంలో కన్నుపోయిందండి. బురదలో అడుగు పెడితే ఏదో ఒక విషపు సర్పం తన్ని కాటు వేసింది, కాలుపోయిందండి. అలా కాలు, కన్ను, చెయ్యి అన్నీ పోగొట్టుకున్న ఆ ప్రాంతంలో భారంతో సువార్త ప్రకటించాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన డెత్ బాడీని తీసుకొని వెళ్తుంటే ఆ ప్రాంతపు వారందరూ ఆయన గుండెను కోసి మాకియండి అయ్యా, మా నిమిత్తం అంగలార్చిన హృదయం అది, మా కొరకు ప్రార్థన చేశాడయ్యా. కాలు, చేతులు, కళ్ళు పోగొట్టుకుని కూడా క్రీస్తుని గురించి ప్రకటించాడు. అంగలార్చబడిన హృదయం గనుక ఆయన గుండెను మాకు కోసివ్వండి అయ్యా, జ్ఞాపకంగా ఇక్కడ పాతి పెట్టుకుంటాం. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున చాలామందికి ఉచితంగా ప్రకటించాలి సువార్త అనేది తెలియదు. ఈ రోజున చాలామందికి భారముతో ప్రకటించాలి అని తెలియదు. ఫిలిప్పీ పత్రికలో మనకు తెలుసు కదండి, మొదటి అధ్యాయంలోనే పౌలు గారు చెప్తారు, కొందరు ఏమండి కక్షలతో సువార్త ప్రకటిస్తున్నారు, మరికొంతమంది అసూయలతో ప్రకటిస్తున్నారు, మరికొంతమంది ఏమండి కలహబుద్ధితో ప్రకటిస్తున్నారట. వీరు ప్రకటించేవారే సువార్త ఎలా ప్రకటిస్తున్నారు? కక్షలతో, అసూయలతో, ఏమండి కలహబుద్ధులతో ప్రకటిస్తున్నారు. పౌలు గారు అంటారు, అలా కాదు, నేను ప్రేమతో ప్రకటిస్తున్నాను. చూసారా, ప్రేమతో ప్రకటించాలి సువార్త. క్రీస్తును గురించిన ఏమండి ఆ సువార్తలో ప్రేమ, కనికరం, జాలి, సమాధానం, ఏమండి ఇవన్నీ ఉండాలి. మదర్ తెరీసా గురించి మనందరికీ తెలుసు. ఆమె ఏ అద్భుతము చేయలేదు, కానీ ప్రపంచ దేశానికి ఒక అవార్డు ఉంది ఆమెకి. ఏమిటి తెలుసా అండి? ఒక శాంతి దూత అని. ఎందుకు ఆమెకి ఆ అవార్డు ఇచ్చారు తెలుసా? ఏ దేశానికి వెళ్ళినా ఆమె క్రీస్తుని గురించి 4 మాటలు చెప్తుంది. ప్రేమ, సమాధానం, కనికరం, ఇవేనండి. ఆమె ఆ 4 మాటల వలన ప్రపంచానికే పరిచయం అయ్యారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ అద్భుతం చేయలేదు. ఈ రోజున బండలను బ్రద్దలు చేసే అద్భుతాలు ఉంటాయి, భూమిని తల్లక్రిందులు చేసే అద్భుతాలు చాలామందికి ఉంటాయి, కానీ వారి పరిచర్య అభివృద్ధి అవ్వట్లేదు. కారణం ఏమిటంటే వారు ప్రకటనలో ప్రేమ లేదండి, వారి సందేశాలలో క్రీస్తుని గురించిన ప్రేమ లేదండి. రాళ్లతో కొట్టబడుతున్న, రంపములతో కోయబడుతూ ఉన్న, ఏమండి పశువుల చర్మాన్ని కప్పి, జంతువుల చర్మాన్ని మరికొంతమంది కప్పి, కుక్కలను వదిలి చంపుతూ ఉన్న ప్రేమగా ప్రకటించారు, ప్రేమగా ప్రకటించారు. సువార్త ప్రేమగా ప్రకటించాలి. ఇందాక చెప్పాను కదా, ప్రాణమునైనా ప్రేమగా ఎంచుకోకూడదు. ఏమండి సువార్త ప్రకటించేటప్పుడు ఇంకొక మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. తమ్మును తాము ప్రకటించుకోకూడదు, క్రీస్తునే ప్రకటించాలి. భయంకరమైనటువంటి ఈ మోసంలో పడుతున్నారు.
పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా తన్ను గురించి తను ప్రకటించుకోవట్లేదు, క్రీస్తుని గురించి ఆయన ప్రకటన చేస్తూ ఉంటారు. ఇంకో మాట కూడా చెప్తానండి, సువార్త అధికారముతో ప్రకటించాలి, శక్తిని అగపరచాలి. యేసుక్రీస్తు కూడా బోధిస్తున్నప్పుడు శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాకుండా అధికారముతో ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు అట సెలవు వేయబడ్డారట, రక్తం కార్చారట, ప్రాణం పెట్టారట, మృతుల్లో నుంచి లేచారట, మీరు కూడా నమ్ముకోండట అనకూడదు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు సెలవు వేయబడ్డారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, మృతుల్లో నుండి తిరిగి లేచారు అని సువార్త అధికారముతో ప్రకటించాలి. మీకు తెలుసా, ఒకప్పుడు పిరికివాడు సువార్త ప్రకటించడానికి పేతురు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడో పేతురు, ఏ యేసుక్రీస్తునైతే మీరు సిలువ వేసి చంపారో ఆ యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుండి లేపారు, దానికి మేమందరము సాక్షులమని చెప్పారు. చూసారా, ఒకప్పుడేమో చలి కాచుకుంటూ యేసు ప్రభు ఎవరో మాకు తెలియదని పిరికితనంతో భయపడ్డాడు. ఇప్పుడేమో మీరు చంపారు, ఆ యేసును ప్రభు లేపారు, దీనికి మేమందరం సాక్షులు. అధికారముతో ప్రకటించాలి. ఇవన్నీ లేఖనాల్లో ఉన్న విషయాలే నేను మీకు బోధిస్తూ ఉంది. ఇలా ప్రకటిస్తే ఏం జరుగుతుంది? తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో ఇలా వ్రాయబడింది, చదువుతున్నారు. ఈలాగున మీరు రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని సువార్త వలన పిలిచారు. చూడండి, ఇలాంటి సువార్త ఎవరైతే ప్రకటిస్తారో ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా అనేకులు పిలువబడతారు. గ్రామాలు మార్చబడతాయి, మండలాలు రక్షించబడతాయి, సంఘాలలో ప్రవాహం వచ్చినట్లుగా జన సమూహం వస్తారు. సువార్త ద్వారా అనేకులు పిలువబడతారు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు నోట్ చేయండి. ఈ 10వ వచనములో చివరి మాటల్లో వ్రాయబడింది, సువార్త ద్వారా జీవము అక్షయత వెలుగులోనికి వచ్చెను. ఒక మనిషిలో ఉన్న నిర్జీవ స్థితి తొలగిపోతుంది. ఒక మనిషిలో ఉన్న చీకటి కార్యాలన్నీ తొలగిపోతాయి. ఒక మనిషి జీవమును అక్షయతను పొందుకుంటారని వాక్యం చెప్తుంది. సువార్త అందరికీ చేత కాదండి. బైబిల్లో పౌలు గారు కూడా చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నారు, వినండి. ఒక మంచి మాట కనబడుతుంది. సువార్త విషయము, బాగా వినండి ఈ మాట, సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుడు ఒక ఆయన ఉన్నారట. ఎవరు ఈ సహోదరుడు అంటే, సువార్త నిమిత్తము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పిలుపు, దర్శనం, ప్రతిష్టత, సువార్థికులు మనం చెప్పుకునే వారందరికీ లేని ఒక వరం. ఓ పేద యాజకులు, యాజక ధర్మం చేస్తున్నామని చెప్పుకునే వారందరికీ లేనిది ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు. సువార్త విషయమై ప్రసిద్ధి చెందాడంటే ఈ వ్యక్తి. అంటే సువార్త ప్రకటించవలసిన విధంగానే ప్రకటిస్తాడు. సువార్త ద్వారా తనేమి ఆశించడు, క్రీస్తుని గురించే ప్రకటిస్తాడు. మరి కొంచెం మీరు ఆలోచన చేయండి. స్వార్థ నిమిత్తం యాజక ధర్మం చేయటానికి
క్రీస్తు యేసుకు పరిచారకులుగా మీరు మారారు. సువార్తను అంగీకరించాం, యేసు క్రీస్తులోనికి మేము వచ్చాం అని చెప్పుకునే మీలో చాలామంది ఉన్నారు. మరి సువార్తను గురించి మీకు ఎటువంటి అభిప్రాయం కలదు? సువార్త గూర్చి ఎలాంటి పిలుపు మీకుంది? ఏ దర్శనం ఉంది? ఏ భారంతో మీరు సువార్తను ప్రకటిస్తున్నారు? అసలు సువార్త అంటే మీకు తెలుస్తుందా? ఏదో సేవకు వచ్చాం, బ్రతుకుదెరువు కొరకు సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారా? ఇలాంటి వారి గురించి బైబిల్ హెచ్చరిస్తుంది. వీరట క్రీస్తు యొక్క శిలువకు శత్రువులు, ఎందుకంటే వారి కడుపే వారికి దేవుడు. వేరొక క్రీస్తును ప్రకటిస్తున్నారు, వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో గలతీ సంఘస్థులు ఎందుకు పౌలు గారు హెచ్చరించాడు? ప్రారంభంలో ఒక నిజమైన సువార్తను తెలుసుకున్నారు, ఒక నిజమైన సువార్త గ్రహించారు. ఇంకో మాట చెప్పనా, వాస్తవాన్ని తెలుసుకున్నారు. రోజు రోజుకి దిగజారిపోయిన స్థితి. ప్రారంభ అధ్యాయములోనే చాలా మాటలు వ్రాయబడినాయి. వేరొక క్రీస్తును ప్రకటిస్తున్నారు, తర్వాత వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. పౌలు గారు ఏమంటారు? వేరొక క్రీస్తును, వేరొక సువార్తను నేనైనా పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దేవదూత అయినా ప్రకటించిన ఎడల వారు శాపగ్రస్తులగుదురుగాక అన్నారు. అపోస్తుల రోజుల్లో కూడా అపోస్తుల్లో నుండి కొంతమంది వేరై వారంతట వారే సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అపోస్తుల కార్యములలో ఈ విషయాలన్నీ పౌలు గారు చెప్పారు. చెబుతూ ఒక మాట అంటారు, వారిని మేము పంపలేదు, వారు తమ సువార్త ద్వారా మిమ్మల్ని మోసపరుస్తున్నారు. పూర్వపు రోజుల్లో కూడా పునరుద్ధానం గతించిపోయిందని కొంతమంది ప్రకటించారు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతున్నాయి. సువార్త పునాది మొదటి నుండి నిలకడగా ఉన్నది, జాగ్రత్తగా ఉండండి పౌలు హెచ్చరించాడు. తిమోతి పత్రికల్లో ఉంటాయి. వారెవరు? సత్యము విషయమై తప్పిపోయారు. ఏమండి? విశ్వాస వాడ బ్రద్దలైంది. వారు పూర్తిగా సాతాను చేతుల్లో అప్పగింపబడ్డారు. వారు తమ బోధ చేత పునరుద్ధానం గతించిపోయిందని చెప్తున్నారు. కొందరి విశ్వాసమును కూడా చెరుపుతున్నారని పౌలు గారు బోధించారు. ప్రియమైన సహోదరులారా, ఆ మొదటి శతాబ్దములో ఎలా జరిగాయో ఈ రోజున కూడా అలాగే జరుగుతున్నాయి. కనుక మీరు బహు జాగ్రత్తగా నడిపించబడుతూ ఒక సువార్తను గురించినటువంటి భారము కలిగి సువార్త ప్రకటించేటప్పుడు ఆ సువార్త ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటి, ఒక సేవకునిగా నాకేం కలుగుతుంది, విశ్వాసులు ఎలాంటి మేలు పొందుకుంటారు, ప్రజలు ఎలా రక్షణలోనికి వస్తారు అని సంపూర్ణమైన ఒక గ్రహింపు కలిగి ఒక అవగాహనతో మీరు ప్రకటించగలిగితే మీ పరిచర్య ఆశీర్వాదముగా ఉంటుంది. దేవుడు మిమ్మలను స్వార్థ నిమిత్తం పిలిచారు గనుక ఆ క్రీస్తుకు మీరు ఒక నిజమైన పరిచారకులుగా నడిపించబడతారు అనే సంగతి వాస్తవం. మరి సువార్తలు ఒక 4 అనుభవాలు మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. సంపూర్ణముగా బోధించే సమయం కాదు, ఒక 4 అనుభవాలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని నోట్ చేయండి. నేను చదివించే ప్రతి చోట యేసువార్త అనే పదాలు కనబడతాయి. 1 మీరును సత్యవాక్యమును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఏ సువార్త అండి?
ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇది రక్షణ సువార్త. సువార్త వెనుక, సువార్త ముందు ఉన్న కొన్ని మాటలు మనం గమనించాలి. సువార్తలో ఆత్మకు రక్షణ ఉంది. నేను ముందే చెప్పాను కదా, యేసును గూర్చిన సువార్త. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఆయనే రక్షణ. ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంది. ఏ సువార్త? రక్షణ సువార్త. ఆస్తులను సంపాదించుకునే సువార్త కాదు, అంతస్తుల్ని పెంచుకునే సువార్త కాదు, తెరపైన నేను అగపడాలనే సువార్త కాదు. ఇది ఆత్మల సంపాదన గూర్చిన సువార్త. ఆ సువార్తలోనే రక్షణ. యేసుక్రీస్తు ఉదయించినప్పుడే పరలోకం నుండి దేవదూతలు వచ్చి కాపరులకు చెప్పారు. చూడండి, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరే రక్షకుడు. సుమయోను కూడా 8వ రోజున యేసుక్రీస్తును తీసుకొని సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా సూచితిని అంటారు. ఈ రోజున సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్త రక్షణ సువార్తేనా? మరొకసారి ఆలోచన చేయండి. రక్షణ అంటే మనం గమనించాలి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 37వ వచనం నుండి ఒక చిన్న సందేశం మీద పౌలు గారు బోధించారు. ఇక కాలము బహు సమీపముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తారు అని చెబుతూ ఒక మాట అంటారు. ఆత్మను రక్షించుకొనుటకు మనం వెనుదీవారము కాము. రక్షణ అంటే ఎవరిది? ఏమండి? యేసుక్రీస్తుది. ఆ రక్షణ ఎవరికి? ఆత్మకు. మరొకసారి చెప్తున్నా, ఆత్మకు రక్షణ. ఓ సేవకుడా, ఎక్కడ నిలబడినా రక్షణ సువార్తను ప్రకటించు. అన్యజనులు అనేకులు రక్షణలోనికి వస్తారు. మీ నోట ఎప్పుడు సువార్త ఉండాలి, అది రక్షణ సువార్త అయి ఉండాలి. మీ ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందాలి. ఆ రోజు చూడండి, యోహాను కూడా ప్రకటించారు. అనేకులకు బాప్తిస్మాలు ఇస్తున్నారు. హెచ్చరించాడు, గద్దించాడు. సర్ప సంతానమా అని మాట్లాడాడు. రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు? చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మంచి ఫలములు ఫలించకపోతే ఒక రోజున ఉగ్రతకు గురవుతారు. ఆత్మను రక్షించుకోండి, ఆత్మను రక్షించుకోండి, ఆత్మను రక్షించండి, ఆత్మను రక్షించండి. ఆత్మను గూర్చినటువంటి బోధ చేస్తే, ఆత్మ రక్షణ గురించి ప్రకటిస్తుంటే ఎవరు వింటారండి అనకూడదు. వినకపోని మనం ప్రకటించవలసింది ప్రకటించాలి. ప్రజలు ఏదో ప్రసంగానికి మొగ్గు చూపాలని ప్రసంగాలు మార్చకూడదు. మన గుండెల్లో ప్రభు ఇచ్చినటువంటి ఆ భారాన్నే వ్యక్తపరచాలి. అప్పుడు మిమ్మల్ని రక్షించుకుంటారు, మీ బోధ విని వారిని రక్షించుకుంటారు. చెప్పలా పౌలు గారు తిమోతికి? నువ్వు ఈ విధంగా బోధిస్తే నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. లేదండి కల్పనా కథల వైపు తిరిగితేనే, లేదండి ఏదో టూకీగా 2 మాటలు చెప్పొస్తేనే ప్రజలు వింటున్నారండి అని ఆ రోజు నోవాహు అనుకోలేదే. నోవాహు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పారు. మరి అర్థం చేసుకోకపోయి ఆ తరము వారిలో నోవాహు తన కుటుంబమే రక్షించబడింది. కారణం ఏమిటండి? వారికి రక్షణ స్వార్థను గురించిన ఒక దర్శనం ఉంది. లోతు కాలములో లోతు మాత్రమే రక్షణ పొందారు. ఆ తరము వారందరూ లేక ఆ పట్టణం వారందరూ నశించిపోయారు. అవి చూడలేదు వారు. అలాగే ప్రియమైన సహోదరులారా, మీరు గమనించండి, నోట్ చేయండి. పేతురు
మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నారు. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. చూశారండి, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. వాక్యమే సువార్త, సువార్తే వాక్యం. మరొకసారి చెప్తున్నా, వాక్యమే సువార్త. చెప్పండి, సువార్తే వాక్యం. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మొదటి శతాబ్దంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46-47 వచనాలు మీకు తెలుసు కదా. రక్షణ పొందుచున్నటువంటి వారిని సంఘములో చేర్చుచుండెను. ఎవరిని? కానుకలు ఇచ్చేవారిని కాదండి, దశభాగాలు ఇచ్చేవారిని కాదండి. మా కులపోళ్ళు, మా పేరటోళ్ళు, మా స్నేహితులు, మా అభిమానులు, మాకు చప్పట్లు కొట్టేవారు, వారిని కాదు చేర్చుకునేది. ఈరోజు చాలామంది వారిని చేర్చుకుంటున్నారు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? సంఘములో ఎవరు చేర్చబడాలి? రక్షణ పొందుచున్నటువంటి వారిని సంఘములో చేర్చుచుండెను. పూర్వమే ఏమండి రక్షణ సువార్త అనే పదాలు వ్రాయబడినాయి. 96వ కీర్తన 2వ వచనములో కూడా మీరు గమనించగలుగుతారు. ప్రియమైన సహోదరులారా, సువార్త, రక్షణ సువార్త అనే సంగతిని మొదటిగా మీరు గుర్తించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నారు. ఇక్కడ కూడా మీరు నోట్ చేయండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఒకటి రక్షణ సువార్త అని చెప్పాను. రెండవది నోట్ చేయండి, ఏ సువార్త? సమాధాన సువార్త. ఇది ప్రతి సేవకుడు గమనించాలి. యేసుక్రీస్తు యొక్క సువార్త నిమిత్తం ఈ యాజక ధర్మాన్ని చేస్తున్నారు. క్రీస్తుకు పరిచారకులుగా మారారు. మరి సువార్తలో సమాధానం ఉండాలి. ఒక సేవకుడే విభజన చేస్తే ఇక ఆయన గారు ఇప్పుడు సమాధాన సువార్తను చేతపట్టుకున్నట్టేనా? కొంచెం ఆలోచన చేయండి. మా సంఘములో మా కులపోలే ఉంటారంటే మీరే మనుషుల మధ్యలో విభజన కలగజేస్తున్నారు. ఇక మీకు సమాధాన సువార్త ఏది? యేసుక్రీస్తు కూడా సమాధాన సువార్తను చేతపట్టుకుని లోకానికి వచ్చారు. ఆయన కూడా సమాధాన సువార్తను ప్రకటించారు. ఆ సమాధాన సువార్త వలన ఒకటి మనిషిని దేవునితో సమాధానపరిచారు. మనుషుల మధ్యలో ఉన్నటువంటి వివాదాలన్నింటినీ కొట్టివేసి వారికి సమాధానాన్ని కలుగజేశారు. అదే పౌలు గారు చెప్తారు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే క్రీస్తు మనలందరినీ దేవునితో సమాధాన పరచను అని వ్రాశాడు. ఇక ఎఫెసీ పత్రికలోనేమో అన్యజనులకు, యూదులకు, ఇశ్రాయేలులకు ఉన్నటువంటి విభేదాలు అన్నిటిని కొట్టివేసి వారిని సమాధాన పరిచను అని వ్రాయబడింది. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మీరు సమాధాన సువార్తను ప్రకటిస్తున్నారా? సువార్తను ప్రకటించే మీకు ముందు ఆ సువార్త ద్వారా సమాధానం ఉందా? కొంతమంది సువార్త ప్రకటిస్తుంటే వారి ఆవేశాలు, వారి క్రోధాలు, వారి కక్షలు, వారు ఎంత ఎత్తు స్టేజ్ చేశారు, మనం కూడా ఎంత ఎత్తు స్టేజ్ చేద్దాం. వారు ఎలాంటి ఫ్లెక్సీలు కట్టారు, 20 అడుగులది, మనం 40 అడుగులు ఫ్లెక్సీ కడదాం. వారు పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టారు, మనం కూడా ఇంత పెద్ద సౌండ్ సిస్టమ్ పెడదాం. ఏమండి, వాళ్ళు ఎల్ఈడీలు పెట్టారు 10, మనం కూడా ఎల్ఈడీలు పెడదాం, జనం వచ్చినా రాకపోయినా. ఉద్రేకాలతో, ఆవేశాలతో వారేదో చేస్తున్నారని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఈ ధోరణిలో వెళ్తున్నారే తప్ప, ఏమండి,
ఏదో కక్షల కొరకు, సాధింపుల కొరకు ఇలా చేస్తున్నారే తప్ప, వారు పెట్టారు యూట్యూబ్ ఛానల్, మేము పెట్టాము, వారు పెట్టారు ఫేస్బుక్లో, మేము పెట్టాము, ఈ విధంగా నడిపించబడుతున్నారు తప్ప ముందు వ్యక్తిగతంగా వారికి సమాధానం ఏది? నేను ఒక మాట చెప్తా వినండి. ఓ సరైన పిలుపు, దర్శనం, ప్రతిష్టత లేకపోతే వారు సమాధానంగా ఉండరు, ఇతరులను సమాధానపరచలేరు. బైబిల్లో మోషేకు ఒక సరైన పిలుపు లేదు, దర్శనము లేదు. కానీ తన జనులు ఇబ్బందులు పడుతున్నారని తనకు తెలుసు. అందుకే వారి మధ్యలోనికి వెళ్ళి సహోదరిద్దరు పోట్లాడుకుంటూ ఉంటే వారిని సమాధాన పరచ చూశాడట. సమాధాన పరచ చూశాడు కానీ తన వల్ల కాలేదు. ఎవడ్రా నువ్వు, ఎవడు ఆయన ఎలా అంటే అలా మాట్లాడారు. నోరు మూసుకొని మోషే గారు తిరిగి వెళ్ళిపోయారు. తనకి ఎప్పుడైతే ఒక పిలుపు, దర్శనం, ప్రతిష్టత ఉన్నదో, దేవుని ద్వారా పంపబడ్డాడో, ఇద్దరిని సమాధానపరచడం కాదండి, లక్షల కొలది ప్రజలను సమాధానపరచగలిగాడు. అందరినీ నడిపించగలిగారు. అవసరమైతే దేవుని దగ్గర బ్రతిమిలాడగలిగాడు. మంచి నాయకత్వం చేశాడు. పిలుపు, దర్శనం లేనప్పుడు ఇద్దరిని సమాధానపరచలేకపోయారు. మరి మీ జీవితంలో కూడా సంఘములో ఇద్దరిని సమాధానపరచలేకపోతున్నారు, పరిచర్యలో ఒక్కరిని సమాధానపరచలేకపోతున్నారు. ఆ సంఘం బాగలేదు, ఈ సంఘం బాగలేదు, ఆ ప్రాంతం బాగలేదు, ఈ ప్రాంతం బాగలేదు. మా సంఘములో ఉన్నవారు అందరూ విశ్వాసులు కాదు, పిశాసులు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అసలు మీలోనే ఒక సమాధానం లేకపోతే ఇతరులకి ఎలా ప్రకటిస్తారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని నుంచి చదువుతున్నారు, ఒకసారి గమనించండి. మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉండి దేవునితో సమాధానపడండి, సమాధానపడండి, సమాధానపడండి అని చెప్పి క్రీస్తు పక్షముగా మేము మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాము. ఇంకా క్రింద పైన కూడా మీరు చదువుకోనండి. ఆ సమాధాన వాక్యమును దేవుడు మాకు ఇచ్చారు. ఒక సేవకుడు బోధించే సువార్తలో సమాధానం ఉండాలి. మనుషులను దేవునితో సమాధానపరచాలి, మనుషులను సమాధానపరచాలి. మనుషులను దేవునితో సమాధానపరచని యాజకత్వం ఎందుకండి? సంఘం ఎందుకండి? ఆ సేవకుడు ఎందుకండి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మేము రాయబారులం బాబు, దేశముతో సమాధానపరిచినట్లుగా మేము ప్రజలందరినీ క్రీస్తుతో సమాధానపరుస్తున్నాం. ఆ సమాధాన వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకున్నాం. ఆ సమాధాన వాక్యం మా చేత పట్టుకున్నాం. మేము సమాధానాన్ని ప్రకటిస్తున్నాం అని చెప్పిన పౌలు గారి వలె, ఒకటి రక్షణ సువార్త, రెండవది సమాధాన సువార్త. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. నోట్ చేసుకోండి ఈ మాట, మహిమగల సువార్త. ఏ సువార్త ప్రకటించాలి ఒక సేవకుడు అంటే? మహిమగల సువార్త. మరోసారి చెప్తున్నాను, దేవుడు మహిమయ్య ఉన్నాడు. దేవుని మహిమే దేవుని స్వరూపం. దేవుని స్వరూపమే క్రీస్తు మహిమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో ఇలాగే అంటారు చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను
కనపరుచు సువార్త ప్రకటన వారికి ప్రకాశింపకున్నట్లు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రంలో గురుడితనం కలుగజేస్తుందని వ్రాయబడింది. ఇక్కడ చూడండి, దేవుని స్వరూపమే క్రీస్తు మహిమ, క్రీస్తు మహిమయే దేవుని స్వరూపం. దేవుని స్వరూపాన్ని, మహిమను మొదటి మనుషుడు పోగొట్టుకున్నాడు. ఆ మహిమను లేక ఆ స్వారూప్యాన్ని తిరిగి మరలా మనిషి సంపాదించుకోవాలని యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఎన్నో బలులు, ఆజ్ఞలు ఇవ్వబడినాయి. అవన్నీ పాపాన్ని కప్పివేశాయి, పాపాన్ని సంపూర్ణంగా తీసివేయలేదు. యేసుక్రీస్తు స్వార్థ వలన ఏ మహిమను, స్వారూప్యాన్ని అయితే మనిషి పోగొట్టుకున్నాడో దానిని మరలా తిరిగి సంపాదించుకున్నాడు. అందరూ పాపం చేశారు, దేవుని మహిమను పొందలేకుండా తొలగిపోతున్నారు. అయితే మహిమగల సువార్త ఏం చేస్తుందంటే కోల్పోయినటువంటి స్వారూప్యాన్ని మరలా ఆ దేవుని పోలికను తిరిగి సంపాదించుకునేటట్లు చేస్తుంది. సువార్త ప్రకటించే ప్రతి సేవకుడు గమనించాలి, వినేవారు గమనించాలి. సువార్త ద్వారా నేను మరలా తిరిగి దేవుని స్వారూప్యాన్ని సంపాదించుకున్నాను. ఎఫెసీ పత్రిక 4:22 మనకు తెలుసు, మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకుంటున్నారు. నవీన పురుషుడైన మనిషిని సాతాను పాప పురుషుడిగా మార్చాడు. సువార్త ఏం చేస్తుందంటే మరలా వ్యక్తిని నవీన పురుషుడిగా మారుస్తుంది. అపోస్తుల యొక్క పరిచర్య, ఉపదేశముల ద్వారా వారందరూ మరలా సంపూర్ణ పురుషులుగా మార్చబడతారని పౌలు గారు ఎఫెసీ పత్రికలో అనేక కోణాలలో బోధించారు. మహిమగల సువార్త ప్రకటించాలి. సేవకులు నిలిచిన ప్రతి చోట మహిమ ప్రత్యక్షం కావాలి. అనేకులు ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటున్నారు, ఒక నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నారు. అనేకులు ఇప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి వస్తున్నారనే భారముతో నడిపించబడాలి. గలతీ పత్రిక 4:19 మనం గమనిస్తే పౌలు గారు ఒక ప్రసవ వేదన మనకు పరిచయం చేస్తారు. నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడవలనని మీ విషయమై నేను ప్రసవ వేదన పడుతున్నాను. చూశారండి, ఒక ప్రసవ వేదన పడి కన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, సువార్త ద్వారా నేను మిమ్ములను కంటిని అన్నారు. వాక్యము ద్వారా, సువార్త ద్వారా మిమ్మల్ని కనడమే కాదు, మరలా మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలని నేను మీ నిమిత్తం ప్రసవ వేదన పడుతున్నాను. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరూ గమనించాలి. మహిమగల సువార్తను మీరు అంగీకరించాలి. రక్షణ సువార్తను మీరు అంగీకరించాలి. సమాధాన సువార్తను మీరు అంగీకరించాలి. మీరు వింటున్న సువార్తలో రక్షణ ఉందో, సమాధానం ఉన్నదా, మహిమ ఉన్నదా, దేవుని స్వారూప్యం ఉన్నదా కొంచెం గమనించాలి. ప్రియమైన సహోదరులారా, ఒక సేవకుడు కూడా నేను మహిమగల స్వార్థను ప్రకటిస్తున్నాను, నేను ఒక మహిమగల పరిచర్యను చేస్తున్నాననే స్థాయికి రావాలి. పౌలు గారేనండి అన్ని కోణాలలో క్రొత్త నిబంధనకు చాలా అవసరమైన వ్యక్తి అండి. మోషే ముఖము మీద మహిమ తగ్గిపోతూ ఉంది. మేము అలాగూ చేయట్లేదు, మేము యుక్తిగా కుయుక్తిగా ప్రకటించటం లేదు,
వంచనతో దేవుని వాక్యాన్ని బోధించడం లేదు. క్రీస్తు యొక్క సువార్తను మేము ధారాళముగా పంచిపెడుతున్నాం. చివరికి ఒక చిన్న మాట చెప్తానండి. 40వ కీర్తన 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను. కొంచెం గమనించాలి. ఒకటి ఏం చెప్పాను? రక్షణ. రెండవది సమాధానం. మూడవది మహిమ. నాలుగవది నీతి సువార్త. అంటే చాలామంది ప్రకటిస్తారు, మంచి మంచి సందేశాలు చెప్తారు. వారి బోధలు చాలా ఏమండి ఆశీర్వాదకరంగా అనిపిస్తాయి. కానీ వారి బోధల ద్వారా ఒక్కరు కూడా రక్షణ పొందరు. ఒక్కరి మనసు కూడా కదలదు. ఒక్కరి హృదయంలో కూడా నొచ్చుకోరు. మరలా ఓ పెద్ద స్వార్థికులు అని చెప్తారు, మంచి ప్రసంగికులు అని చెప్తారు, నైపుణ్యంగా మాట్లాడతారు అండి, చాలా బాగుంటాయి. కానీ మనస్సు కదిలించబడదు, హృదయంలో మార్పు రాదు. నీతి సువార్త మనిషికి యేసు రక్తములో ఒక నీతి ఉంది. చెప్తున్నా వినండి. బాప్తిస్మములో ఒక నీతి ఉంది. పరిశుద్ధాత్మలో ఒక నీతి ఉంది. ఆత్మచేత కడగబడి నీతిమంతులముగా మార్చబడ్డమని పౌలు చెప్తారు. యేసుప్రభువే చెప్పారు, నీతి యావత్తు ఈ విధంగా జరగని బాబు, బాప్తిస్మం ఇవ్వు అని చెప్పారు. యేసు రక్తము చేత నీతి ఉంది. అంటే ప్రతి వ్యక్తికి స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు నీతి అనే ఒక పునాది వేయబడాలి. నీతి న్యాయములు అనే ఒక నియమాలు ఉండాలి, అందులో నడిపించబడాలి. అలా కాకుండా ఏదో ప్రకటించాను, ఏదో చెప్పాను, ముగించుకున్నాం, అయిపోయింది కాదు. వారు నీతి న్యాయములుగా బ్రతకాలి. స్వార్థ ద్వారా గద్దించబడాలి, హెచ్చరించబడాలి. ఆ రోజు నా సువార్త విన్నాను, ఆ సేవకుడు నోటు వచ్చిన సువార్త ద్వారా నేను గద్దించబడ్డాను, పాపము ఒప్పుకోలు నాకు కలిగింది, క్రమం తప్పి నేను అక్రమాల్లోనికి వెళ్ళాను, అసలు క్రమశిక్షణ లేకుండా నడిపించబడ్డాను, నియమ నిబంధనలు నాకు లేవు. ఎప్పుడైతే ఆ సువార్త ప్రకటించబడిందో నా జీవితానికి ఒక పునాదులు వేయబడి నీతి నియమాలను ఒక మార్గముగా నేను ఎంచుకున్నాను. అదే కోవల్లో నేను వెళ్తున్నాను. భక్తులు ఎంతోమంది ఆ విధంగా నడిపించబడ్డారు. ఆ కట్టడలలో జీవించారు. మారు మనసు అనే ఒక కట్టడ, బాప్తిస్మం అనే ఒక కట్టడ, పరిశుద్ధాత్మ అనే ఒక కట్టడ. దేవుని కట్టడలలో మనిషిని స్థిరపరిచేది నీతి సువార్త. ఎన్నో విషయాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి 4 కోణాల్లో నేను మీకు చెప్పాను. ప్రియమైన సహోదరులారా, మరి ఈ భాగంలో ఈ మాటల ద్వారా ఒక నిజమైన స్వార్థకు మీరంతా కట్టబడి బద్దులుగా మార్చబడి స్వార్థ ద్వారా సర్వ ప్రపంచాన్ని ప్రభు వైపు మళ్లించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ స్వార్థ అంశం మీద మరింతగా నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ములను బలపరుచునగాక, ఆ దిశగా ఒక్కొక్కరిని నడిపించునగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, సువార్త అంటే ఏమిటో, సువార్తను ఎలా ప్రకటించాలో, సువార్తను ప్రపంచమంతా ఎలా ప్రకటించాలో, సువార్త అంటే ఏమిటో చక్కని విషయాలు ఇప్పటి వరకు బోధించారు. ఇక మీదటి ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ మీ స్వార్థ నిమిత్తం నియమింపబడిన వారై స్వార్థ భారము కలిగి రక్షణ స్వార్థను, సమాధాన స్వార్థను, మహిమగల స్వార్థను, నీతి స్వార్థను సేవకులు బోధించడానికి తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్వార్థను
అంగీకరించి దానికి సాక్షార్థముగా నిలిచి ఉండటానికి కృప దయచేయండి. సువార్త ప్రారంభం ఒకటి ఉందని, సువార్త ముగింపు కూడా ఒకటి ఉందని చెప్పారు. ఆ సువార్త ద్వారములు మోయబడక మునిపే ప్రభువా, సువార్తను అనేకులు అంగీకరించి మిమ్ములను నిజమైన దేవుడిగా తెలుసుకొని అనేకులు ఆత్మకు రక్షణ కలగజేసుకొని నిత్య రాజ్యానికి అనేకులు వారసులుగా మారునట్లు సహాయం దయచేయండి. నా గుండెలో ఉన్న భారాన్ని ఈ విధంగా ఈ మాటల ద్వారా ప్రజలకు వెల్లడి చేశాను. కొందరైనా ఈ మాటల ద్వారా సంపూర్ణముగా స్పందించి ఆశీర్వదించబడినట్లు సహాయము దయచేయమని ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.